మీనా అయితే సంజుని కొట్టి తర్వాత అయితే నీ గురించి ఇంకా నా భర్తకు తెలీదు, ఒకవేళ తెలిస్తే ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనగానే ఇక సంజు అయితే నన్నే కొడతావా అని చెప్పేసి మీనాని కొట్టబోతూ ఉండగానే మీనా అయితే ఫ్లవర్ వాజ్ అయితే ఒకటి తీసుకొని ఇది పూలు అమ్మే చెయ్యే కదా అనుకోకు, చెరుకు పిప్పి తీసిన చేతులు, శృతిని కాపాడిన చేతులు రా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు సంజుకి అయితే ఆ సీన్ అయితే గుర్తు వస్తుందన్నమాట. ఇక సంజు అయితే సైలెంట్ అయిపోతాడనమాట. మౌనికని వేధిస్తున్నామని నా భర్తకు తెలియనంత వరకు నీ బ్రతుకు, జాగ్రత్తగా ఉండు మౌనిక, జాగ్రత్త, తేడా వస్తే కాగితంనైనా కబురు పెట్టు, వెంటనే వచ్చి వాలిపోతానే వీడంతా చూస్తానని చెప్పేసి మీనా అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్దనమాట. ఇక సంజు అయితే మౌనిక వైపు కోపంగా చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మనోజ్ రోహిణి అయితే కారు అయితే కొనుక్కొచ్చి ఇంటి బయట పెట్టి అందరిని అయితే పిలుస్తారనమాట. ఇక ప్రభావతి అయితే నా కొడుకు కారు కొన్నాడని చెప్పేసి మామూలుగా హడావుడి చేయదు. ఇక అప్పుడే బాలు అయితే కారు మొత్తం చూసి మీటర్ కూడా చూసి రే నువ్వు మోసపోయావరా అని చెప్పేసి అంటాడనమాట. ఏమైంది అని చెప్పేసి రోహిణి అనగానే కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూసారా అని చెప్పేసి అంటాడనమాట. లేదు అన్నట్లుగా మనోజ్ అయితే అడ్డంగా తల ఒప్పుకొని అసలు ఏం చూడకుండా ఎలా కొన్నావురా, అసలు ఎంత పెట్టావు అని చెప్పేసి అడుగుతాడనమాట. 4.5 లక్షలు అని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే ఇక బాలు అయితే అమ్మో 4.5 లక్షల, వాడు 2 లక్షలు ఎక్కువ మింగేశాడురా, రే ఇది 2.5 కంటే ఎక్కువ పెట్టకూడదు, ఏది ఎంత కొనాలో తెలియదు నీకు, ఎంతకు అమ్మాలో తెలీదు, నువ్వు బిజినెస్ చేస్తావని చెప్పేసి వెటకారంగా అనగానే ఇక రోహిణి అయితే మనోజ్ మంచి బిజినెస్ చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రభావతి అయితే అవును మీ కళ్ళ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతాడు నా కొడుకు అని చెప్పేసి చెప్పగానే ఇక మనోజ్ అయితే అమ్మ నువ్వు హారతి ఇవ్వు అని చెప్పేసి అంటారనమాట. ఇక ప్రభావతి అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక వెంటనే బాలు అయితే పాలారమ్మ మిగతా లక్షలన్నీ వీడు మింగేసి హారతి కర్పూరం చేయకముందే జాగ్రత్త పడని చెప్పేసి అంటాడు. అది మేము చూసుకుంటాలే అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఏం చేస్తావో, ఏం బిజినెస్ చేయాలక తెలియక కారు కొన్నాడని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక ప్రభావతి వచ్చి హారతి ఇస్తూ ఉండగానే అది మధ్యలోనే ఆరిపోతుంది అనమాట. గాలికి ఆరిపోయిందని చెప్పేసి ప్రభావతి అయితే ఒక వేరే నవ్వుతూ ఉంటుంది. ఇక తర్వాత సెల్ఫీలు దిగుదాం అని చెప్పేసి మనోజ్ రోహిణి అడగగానే ఇక బాలు అయితే అప్పుడు పక్కకైతే వెళ్ళిపోతాడు అనమాట. ఇక సత్యం అయితే బాలుని కూడా పిలిచి ఇప్పుడు తీయండి రా ఫోటోలు అని చెప్పేసి అంటాడు. ఇక అందరూ అయితే ఫోటోలు దిగుతారనమాట. ఇక అందరూ లోపలికి వెళ్ళే సమయంలో మనోజ్ని రవి అయితే ఆపి అన్నయ్య కారు కొన్నాం పార్టీ లేదా అని చెప్పేసి అనగానే రాత్రి టెర్రస్ మీద ఉంది లేరా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అంటాడు. ఇక తర్వాత సీన్లో మీనా బాలు అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండగానే రవి అయితే సైలెంట్గా వచ్చి బాలుకి సైగ చేయగానే మీనా అయితే చూసేస్తారనమాట ఎక్కడికి అని చెప్పేసి అనగానే పైన పార్టీ ఉంది వదిన అని చెప్పేసి రవి అయితే భయపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక బాలు అయితే మీనాకి నేను తాగలే మీనా అని చెప్పేసి మాట ఇచ్చి వెళ్తాడనమాట. ఇక పైన ముగ్గురు అన్నదమ్ములు కలిసి మందు పార్టీ అయితే మొదలు పెడతారు. బాలు అయితే నాకు వదిలేరా అని చెప్పేసి అంటాడు. ఇక మనోజ్ అయితే తాగుతూ ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక కిందేమో ముగ్గురు తోడుకోడలు అయితే మీనా శృతి రోహిణి అయితే కలిసి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.